సరే, ఈ మధ్య నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు అని చెప్పి జరగటం లేదు, కానీ కేసులు మాత్రం నమోదవుతున్నాయి. ఒకటి పాపం కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యా ప్రయత్నం అని ఒకటి కోవూరు ఎమ్మెల్యే గారి మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం అని ఒకటి, నిన్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి మీద. అంటే ఈ కేసులో ఎవరు నిరికించాలో హత్యా ప్రయత్నం అనేటువంటిది నాకు అంతుపట్టడం లేదు. ఎందుకంటే ప్రతి హత్యా ప్రయత్నంలో ఎవరినో ఒకరిని ఇరికించడం అనేటువంటిది జిల్లా ఎస్పీకి అలవాటు అయిపోయింది. కాబట్టి దీనిలో ఎవరెవరిని ఇరికిస్తారనేటువంటిది చూడాలి. ఎందుకంటే దాని మీద కూడా నేను వివరంగా ఇస్తా. నిన్నటి నుంచి సరే ఇది ప్రారంభమైంది, వీడియోలు రావడం రకరకాలైనటువంటి. సరే, ఆ వీడియోల గురించి జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు ఏమి వ్యాఖ్యానిస్తున్నారనేటువంటి దాని కింద కామెంట్స్ పోయి చూస్తే అర్థమైపోతుంది ఒకసారి. అయితే నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. ఒకవేళ నిజంగా ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని అందరం ఖండిస్తాం, బాధపడతాం. దాన్ని ఎవరు కూడా ఇది హత్యా ప్రయత్నాన్ని మేము దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడాడు శ్రీధర్రెడ్డి ప్రెస్ మీట్. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జరిగినటువంటి కథనం మీద కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద. ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుదాం. శ్రీధర్రెడ్డితో సహా చెప్పినటువంటి మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే నేను జీవితంలో శాసనసభ్యుడిని కాలేను. ఈరోజు శ్రీధర్రెడ్డి 3 సార్లు శాసనసభ్యుడయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా, ఎంత వద్దన్నా, లేదు శ్రీధర్ రెడ్డికి నేను టికెట్ ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన మొండిగా తీసుకున్నటువంటి నిర్ణయం శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని ఈ రోజు మార్చేసింది. శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసనసభ్యుడయ్యాడు. కనీసం దాని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడానికి అసలు నోరు అనేటువంటిది రాకూడదు, రాదు కూడా. వీటన్నిటినీ పక్కన పెట్టి